నమస్కారం అండి. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక తండ్రి తన కూతురు యొక్క కాపురం ఎలా ఉంది అని తెలుసుకోవటానికి కూతురు ఇంటికి వెళ్ళి, అమ్మా నీ కాపురం ఎలా ఉంది తల్లి అని అడిగాడు. ఆ కూతురు ఏమని చెప్పిందంటే, నాన్న నా మోచేతికి దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో అలా ఉంటది అంది. అది తండ్రికి అర్థం కాక, ఓహో బాగానే ఉందలే అనుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఏదో పనిలో ఉండగా ఆ తండ్రి మోచేతికి ఒక చిన్న దెబ్బ తగిలింది. ఆ దెబ్బ ఏ విధంగా ఉంటుందో మనందరికీ అనుభవం. మోచేతికి చిన్న దెబ్బ తగిలిన ప్రాణం విలవిలలాడిపోతుంది. అమ్మా నా కూతురు ఎంత కష్టపడుతుందా అని అప్పుడు అనుకుని కూతురు దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు చెప్పకుండా ఎందుకు ఇన్ని రోజుల నుంచి? నానా నేను నా పుట్టింటి గౌరవాన్ని కాపాడటానికే నేను ఇలా అణిగిమణిగి ఉంటున్నాను అని చెప్పింది. అందుకే మై ఫ్రెండ్స్, చాలా మంది ఆడోళ్ళు తన పుట్టింటి గౌరవాన్ని కాపాడే ప్రతి ఒక్కరికి నా ఫెయిల్యూర్స్.